కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా దండేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సత్యాగ్రహ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి హాజరయ్యారు. రఘునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు భరోసా, రైతు కూలీలకు 12,000, వరికి 500 రూపాయల బోనస్ వంటి అనేక హామీలు ఇచ్చి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు పదవులు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఉన్న శ్రద్ధ రైతుల పట్ల లేదని విమర్శించారు. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలిపారు. అనేది 420 పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది. అందరినీ మోసం చేసిండ్రు. మహిళలకు 2,500 ఇస్తామని మోసం చేసిండ్రు, యువకులకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిండ్రు. ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరికంటే ఎక్కువ మోసం చేసింది రైతులను. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈయాటికి 8 నెలలు అయిపోయింది. 8 నెలల్లో ఇప్పటి వరకు రుణమాఫీ అమలు కాలేదు. రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు రైతు భరోసా. ఇప్పుడు వెంటనే యాసంగి పంటకు 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాని గురించి ప్రస్తావనే లేదు. రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. దాని గురించి ప్రస్తావన లేదు. ఇక్కడ రైతులు అనేక సందర్భాలలో పంట వేసుకున్న తర్వాత అనేక కారణాల వల్ల వాళ్ళ పంట నష్టపోతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఈ రాష్ట్రంలో అమలు చేస్తే రైతులకు ఒక రక్షణ ఉంటుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా సన్నపట్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తామన్నారు. ఇట్లా ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వము గత 8 నెలల నుంచి ఏ పార్టీ నుంచి ఎవరిని గుంజాలి, ఎక్కడ చేర్చుకోవాలి, ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి, గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్లను చేర్చుకోవాలి, కౌన్సిలర్లను చేర్చుకోవాలనే దాని మీద దృష్టి ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎంతసేపు నాకు మంత్రి పదవి ఎప్పుడొస్తుంది, తెల్లారి లేస్తే పొద్దున సాయంత్రం మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస రైతుల సమస్యలు పరిష్కరించడం మీద లేదు. ఇవాళ రైతులను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తూ, రైతులకు యూరియా మీద, డిఏపి మీద సబ్సిడీలు ఇస్తూ రైతుల సంక్షేమం కొరకు పనిచేసే ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అయితే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న 420 ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మన ప్రాంతంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఏదైతే కడంకి సంబంధించిన మరమ్మతులు సరిగ్గా చేయకపోవడం వల్ల ఇక్కడ పంటలు ఎండిపోయే నష్టం ఉన్నది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున రైతులకు న్యాయం జరగాలి, రైతుల సమస్యలు పరిష్కరించాలి. ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు కూడా రైతులకు అండగా ఉంటాం, రైతుల తరఫున కొట్లాడతాము. ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టిన దండపల్లి మండల బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికి కూడా ధన్యవాదాలు.